మిగతా మన పరంపరలో కానీ గురువులు చూసుకుంటుంటే కనుకండి, వారు చాలా మామూలు సాధారణ జీవితం గడపడానికి, సామాన్య జీవితం గడపడానికి, ఎక్కడో అసలు ఎలాంటి భోగాలు లేకుండా ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ బాబా దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువగా భోగ జీవితంగా కనిపిస్తుంది. బాబా గారు ఎప్పుడు భోగాన్ని అనుభవించలే. చెప్పాడు కదా ఆయన, నాకు ఎక్కడ వీళ్ళు కేకులు కట్ చేయి అది ఇది అని అంటారు. పంపించాడు కదా భగవత్ సిద్ధాన్ని, కావాలంటే ఆయన్ని ట్రాక్ చేయట్టు. భగవత్ సిద్ధ డాట్ ఆర్గన్ చేస్తే వస్తుంది. నాకు ఇవన్నీ ఇష్టం లేదయ్యా. నిజమైన భక్తురాల అమ్మాయి ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమనంతా నీలో పెట్టుకొని ఆస్వాదించు. నేను అక్కడే ఉంటాను, ఇక్కడ ఉంటాను. ఇప్పుడు అందరికీ దండం పెట్టిన ఆయన నా దగ్గరికి వచ్చి అక్కడ ఇంటిని బ్లెస్ చేశాడు కదా, ఇక్కడే ఉన్నాడు. మరి ఆయన నిజమా? అక్కడ సమాధిలో ఉన్నాడు స్వామి నిజం. నాకు స్వామి సమాధిలో లేడు, నా చుట్టూ నా ఎందు అందరి ఎందు ఉంటాడు. అదే ప్రేమ. ఆ ప్రేమను పంచమన్నాడు, ఆ ప్రేమను పంచాలి. అంటే ఉన్నాయి కదమ్మా, విఐపీలకి మాత్రమే వారు ఎక్కువ దర్శనం ఇచ్చేవారు, పర్సనల్గా మాట్లాడడానికి ఇవన్నీ ఉండేవి. అదేం లేదు. నేను ఒకటి చెప్పనా, ఒక అమ్మాయి డయేరియా తోటి వచ్చింది. నేను ఎక్కడ వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, నా ముఖం చుట్టలేదు అది ఇదని అంటే, నువ్వు ఎంత సాధనలో ఎంత నువ్వు భక్తితో ఆయన్ని తప్పించిపోతూ చేస్తున్నావు. నువ్వు తప్పించాయి, నువ్వు మెడిటేట్ చెయ్యి, ఆయన దగ్గరకు వస్తాడన్న. నిజంగానండి. మర్నాడు ఆ అమ్మాయి మందులు ఇచ్చావు, ఏదో ప్రోబయాటిక్స్, ఆహారం కంట్రోల్ తగిన దర్శనం కూర్చుంటే ఆ అమ్మాయిని అటుపక్క కూర్చోబెడతారు వీళ్ళందరూ వెస్టర్నర్స్ని. స్వామి అటుపక్క నుంచి నడిచి వచ్చారు ఆ అమ్మాయి ముందు నుంచి. ఇంకోటి కూడా ఆయన విశ్వరూపం ఏంటంటే, అధర్మం జరిగింది కదా, అధర్మం ఏంటి జరిగింది నా పెట్టుకుని నేను చెప్పుకుంటా, అందరి గురించి చెప్పాలి. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. డాక్టర్ చింతపల్లి ఎందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రన్ చేయాలి? మేము 30 ఏళ్ళుగా ఆయన పాదాలు పట్టు తిరుగుతున్నాం. ఆవిడ ఈ మధ్య వచ్చింది కాబట్టి మనం ఆవిడని వెలివేద్దాం, ఆవిడకి పొజిషన్స్ ఇవ్వద్దు. చేసుకొని ఇచ్చాడు కదా, మనం అడ్డుపోవద్దు. మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెట్టుకుందాం. ఎప్పుడైతే ఆ డెసిషన్ జరిగిందో స్వామి తన కాలు ఇరగొట్టుకున్నారు. ధర్మం 4 పాదాల మీద సత్యయుగం, 3 పాదాల మీద త్రేతాయుగం, 2 పాదాల మీద ద్వాపరం. నామ జపస్మరణంతో ఒంటి పేద మీద అది కూడా ఇరగొట్టుకొని ఋషుల చేత నడిపించుకున్నాడు ఆయన. అది కూడా ఇంకా అధర్మాలు ఆగకుండా ఇంకా 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 తన భక్తుల మీద చేస్తుంటే పక్షవాతం తెచ్చేసుకున్నాడు, తను హింసించేసుకున్నాడు. ఇంకంతే. తను మార్చడానికి అవకాశం లేదమ్మా మరి బాబా. ఆయన ఇది వరకు స్ట్రోక్ తీసేసుకున్నాడు. రేపు వెళ్ళిపోతాడనంగా 27న కూలిపోతాడనంగా 27న ఎవరో ఒక ఆవిడకి ఫ్రాక్చర్ సెరిబ్రల్ పాలసీ ఉంటే లేపాడు. ఆ తర్వాత తనే దర్శనం ఇచ్చాడు తిరుపతిలో, పాదాల దర్శనం మెయిన్ ప్రీస్ట్కి. అది నేను ఉన్నాను అప్పుడే అక్కడ, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, అందరూ వచ్చి చెప్పుకుంటే. ఒక్కటే అన్నారు ఆయన, గ్యాస్లైన్ లేదంటున్నావు కదా, ఆ వాటర్ని గ్యాస్లైన్ చేస్తా. నీలాంటి పరివర్తన లేనివాడు, పరిణామం చెందనివాడు, ట్రాన్స్ఫర్మేషన్ లేనివాడు ఈ ఇన్ఫర్మేషన్ ఒక అగ్గిపుల్లు వేస్తాడు, ఎవరికి చెందుతుంది? అంతా కాలిపోతుంది. ప్రశ్న ఇప్పుడు కాలిపోతున్న ప్రపంచం కూడా శివలయ, శివలయ అని చూపించాడు కదా నాకు ఆయన. పెరిగిపోతున్నదంతా అన్యాయమే, ఏది న్యాయం కాదు. అది చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని అమెరికా ఏం కాలిపోతున్నది ఇప్పుడు, అన్ని చోట్ల కాలుతున్నది. నిజం, ఇది శివలయ. దుర్మార్గుడిని ఆయనే చెప్పాడు కదా మహా ఉపనిషత్తులో, దుర్మార్గుడిని సృష్టించింది నేనే, సన్మార్గుడిని సృష్టించింది నేనే. నువ్వు దుర్మార్గులందరూ సన్మార్గులైతే ఈ అవంతరాలు రావు. అంటే మీరు చిన్నప్పటి నుండి చదువుల్లో బాగా ఫస్ట్ వచ్చేసేసి బాగా చదివేసేసి పెద్ద డాక్టర్ అయిపోయి అప్పుడు అమెరికా వెళ్ళారా, లేదంటే ఏదైనా లీలల ద్వారా మీరు డాక్టర్ అయ్యారా? లీలలని చెప్పుకోవచ్చండి. చిన్నప్పుడు మా అమ్మ నన్ను పసిపిల్లని తను చూసుకోలేక రెండోసారి గడుపుతోడండి ఒక అబ్బాయిని పెడితే వాడు నేను ఏడుస్తున్నానని చెప్పి ఒక 9 నెలలు ఉంటాయేమో సముద్రం ఒడ్డున అలల దగ్గర సిగరెట్ తోడు కాల్చి పడేసిపోయాడు. మహాశివభక్తుడు షడంగి అని ఆయన సాంస్క్రిట్ స్కాలర్, ఒడిస్సీ స్కాలర్.
ఆయన అటు పక్క పడితే అదే మన కృష్ణమూర్తి పేటలా మేము పక్క వాళ్ళు. ఏ ఊర్లోనండి అది? ఇది వైజాగ్లో, చిన్న వాల్తేరులో యూనివర్సిటీ క్వార్టర్స్ దగ్గర. మన కృష్ణమూర్తి బిడ్డలాగా ఉందని చెప్పి తీసుకెళ్తే నా పొట్ట నిండా సముద్రం నీళ్లు తాగితే 9 నెలల పిల్లకి హిమాలసిస్ వచ్చి బ్లడ్ సెల్స్ చచ్చిపోతాయి. ఏమైందో ఏమో కక్కించారు, నేను బతికాను. ఆ తర్వాత నా మీద ఎడ్ల బండి వెళ్ళిపోయింది. నేను ఎవరో మా పని మనిషి అప్పాయమ్మని వెనకబడుతుంది. యూ గెట్ అటాచ్డ్ టు ద మేడ్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఎవరితో చూసా అమ్మేమో బిజీ పనులలో, ఓపిక లేని మనిషి. అయితే అప్పాయం వెళ్ళిపోతుందని వెనక పరిగెత్తి అంటే అది చూసుకోలే. నేను కింద పడిపోయి నా మీద నుంచి ఎడ్ల బండి వెళ్ళిపోయింది. ఫ్రాక్చర్. అయ్యో కృష్ణమూర్తి గారి అమ్మాయిలాగా ఉంది మన లెక్చరర్ గారు అమ్మాయి అని చెప్పేసి తీసుకెళ్తే కేజీహెచ్లో చూపిస్తే మీ అమ్మాయి అదృష్టం అండి ఫ్రాక్చర్ కాలేదన్నారు. ఉన్నాడా దేవుడు ఉన్నాడు అక్కడ. అలాగే నేను 8 ఏళ్ల పిల్లప్పుడు నాకు చదువు అన్నారు కదా, మా నాన్నగారు ఫుల్ బ్రైట్ స్కాలర్గా ఉన్నప్పుడు మనకి ఏ ప్రీ స్కూలు లేదు. మా నాన్నగారు 56లో తిరిగి వచ్చారు, 52లోనో 53లో వెళ్ళి 2 ఏళ్లలో తన పిహెచ్డి అన్నీ చేసుకొని పెన్సిల్వేనియా నుంచి ఫుల్ బ్రైట్ స్కాలర్గా. అప్పుడు ఓన్లీ వైజాగ్లో లెక్చరర్గానే చేర్చారు. అప్పుడు లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ లేదు, వాళ్ళకి తెలుగు లెక్చరర్గానే ఉంటున్నారు. బట్ ఈజ్ డూయింగ్ ఆల్ రీసెర్చ్ ఇన్ లింగ్విస్టిక్స్. అప్పుడు నన్ను సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో పడేశారు. మా నాయనమ్మ వచ్చి 1 ఇయర్ అయిన తర్వాత ఈ ఇంగ్లీష్ ధరలు చదువు నీకెందుకు అని చెప్పి నన్ను తన దగ్గర తీసుకుపోయింది ఒంగోలు. అక్కడ ఒంగోలులో 3, 4, 5 క్లాసులు ఒకసారి చదివాను 6 నెలల్లో. సో నాకు ఒంగోలు వద్దే అని చెప్పి తిరిగి వచ్చినప్పుడు నాకు 8 ఏళ్ళు. ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోమంటే అందులో పాస్ అయ్యా. 8 ఏళ్ళకి 6th గ్రేడ్లో చేరాను నేను చిన్న వాల్టేర్ స్కూల్లో. అయితే మా నాన్నగారికి మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ దగ్గర వచ్చింది. వాళ్ళు ఫ్యామిలీకి ఇస్తామనంటే 3 పిల్లల్ని తీసుకెళ్తా. నా ఇంటికి వారసుడు నా పెద్ద కొడుకు. నా పెద్ద కొడుకుని అమ్మ దగ్గర అట్టిపెట్టి 1 ఇయరే కదా మేము వస్తామని. నాకేం వెళ్ళటం ఇష్టం లేదు. నాన్న నేను 8th గ్రేడ్ ఇక్కడ 8 years 6th గ్రేడ్ చేశాను, నేను డాక్టర్ని అవుతాను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పెట్టారు ఈ ఐడియా. మీనాక్షి డాక్టర్, మీనాక్షి అందరికీ సేవ చేస్తుంది, అందరినీ కాపాడుతుంది, ఇది ఇలాగే అంటుండేవాడు. మా తమ్ముడు ఇంజనీర్, వాడు ఎంపీసీలో అనమాట. వాడు చాలా గోల్డ్ మెడలిస్ట్ కూడా వాడు, కానీ పైకి ఎదగలేకపోయాడు తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల. అయితే ఎందుకంటే వాడు డిప్రెస్ అయ్యాడు, తను వదిలిపెట్టేసి బెరికపోతున్నారు, నాన్న బెరికపోతున్నారు, నేను పోతానని చెప్పి ఒకటే గొడవ పెట్టాడు. నన్ను తీసుకెళ్ళారు. నాకేమో ఇష్టం లేదు. అక్కడ ఏదో నన్ను 3rd గ్రేడ్లో పడేశారు. పడేసి నన్ను 6th గ్రేడ్ వరకు ఇచ్చాం. ఏజ్ వైజ్ 8 కాబట్టి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ నేను చేరనంట, నాకు 8th గ్రేడ్లో సీట్ ఇప్పించంట. నేను ఎట్లా ఇప్పిస్తాను అమ్మాయి అని పాపం ఆయన బాగా ఇక్కడికి వచ్చేసారు. రీడర్గా వచ్చారు తెలుగులోనే. ఎక్కడికంటే తిరుపతికి. ఎవరో చెప్పారు ఆయనకి, ఇప్పుడు హౌస్ వైఫ్స్ అందరూ ఎలిమెంటరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, మీ పాపను దానిలో కూర్చోబెట్టండి, అది పాస్ అయితే 9th గ్రేడ్లో చేరొచ్చు అని. సో 11 years వచ్చేటప్పటికి పాస్ అయ్యా, స్టేట్ 3rd లెవెల్లో పాస్ అయ్యా. అది అయిపోయిన తర్వాత నాడపాటి హనుమంతరావు గారి స్కూల్లో 9th, 10th, 11th, 12th చేశా బీపీసీ తీసుకొని. హిందీ లేదు, హిందీ రాదు, అది బేసిక్ స్కోర్స్ తోటి పాస్ అయ్యేదాన్ని హిందీ. ఒకే అటెంప్ట్ తోటి నాకు వైజాగ్లో సీట్ వచ్చింది మెడిసిన్లో. 16 ఏళ్ళకి వచ్చింది. 16 ఏళ్ళకి మెడిసిన్కి అక్కడ వెళ్ళా. 22 ఏళ్ళకి హౌస్ సర్జన్సీ అయిపోయింది. ఈసీఎఫ్ఎంజీ రాయమన్నారు, రాసా, పాస్ అయ్యా. మా ఆయన కూడా అప్పుడే రాసాట. కాకపోతే మనకి స్టీల్ ఎడ్యుకేషను, తెలంగాణ ఎడ్యుకేషన్ తోటి నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అన్నిట్లో సీట్లు వచ్చాయి. అవి తెలియటానికి చాలా టైం పట్టింది. ఈ లోపల ఈసీఎఫ్ఎంజీ పాస్ అయిపోయా. అయితే అంటే నువ్వు కనుక వెళ్ళిపోతే మధ్యలో వదిలి వీసా రాగానే నువ్వు మాకు తీసుకున్న డబ్బంతా ఇవ్వాలి అని అంటే ఎవడిస్తాడు పోని మా నాన్న అమ్మ మొత్తం పట్టి మా ఆయనతో పెళ్లి చేశారు. సో ఆయనకి నాకు 1 year తేడా. ఆయన గుంటూరు ఆయన. సో మేము ఇద్దరం కలిసి 76లో అమెరికా వెళ్ళాం. 75 August 15th పెళ్ళి, 76 అమెరికా మార్చిలో వెళ్ళిపోయాం. ఆయన రేడియాలజీలో సెటిల్ అయ్యాడు, నేను పీడియాట్రిక్స్ వచ్చింది. నాకు మెడిసిన్ చేయాలని రాలేదు ఎక్కడాను. అంటే వెళ్ళేటప్పటికే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయి. అందులో నన్ను ఆకట్టుకుంది ఏంటంటే ట్రామా, ఎమోషనల్ ట్రామా. అంటే తల్లి పిల్ల అరవటం, పిల్లల్ని కొట్టడం, ఇటువంటివి చేసిన వాళ్ళు మబ్బుగా పెరుగుతున్నారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ పైకి రావటంలే.
జెనెటిక్ క్రోమోజోమల్ డిసార్డర్స్ వేరు, ఇది వేరు. దాని గురించి రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఇదంటే హై లెవెల్ ఆఫ్ హార్మోన్స్, కార్టిజోల్ కానీ ఎడ్రినలిన్ కానీ ఇలా చేస్తుంది, బ్రెయిన్ని తింటుంది, బ్రెయిన్నే కాకుండా బాడీ గ్రోత్ని ప్రివెంట్ చేస్తుంది, వీళ్ళు గ్లోబల్ డెవలప్మెంటల్ వస్తుంది అన్న దాని మీద ఒక ప్రోటోకాల్ పెట్టాను నేను. దీన్ని బ్లాక్ చేయాలి, ఎడ్రినలిన్ని బ్లాక్ చేయాలి, కార్టిజోల్ని బ్లాక్ చేయాలని. అది చేయకుండానే మా ఆయన అక్కడి నుంచి మూవ్ అయిపోయాడు, ఆయనతో మూవ్ అయిపోయారు. ఆ తర్వాత చెప్పాను కదా, నేను అక్కడ బాగా పెంచుకుంటే స్వామి అడ్డుపడ్డారు. ఇంకంతా నేను అకాడమిక్స్లో ఉండటానికి నాకు ఛాన్స్ లేకపోయింది.